నీట్తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి నియమ నిబంధనల గురించి కేంద్ర ప్రభుత్వం కులంకుషంగా పరిశీలించింది, ఇంకా పరిశీలిస్తుంది. ఇంత త్వరలోనే ఇమ్మీడియట్గా జరగవలసిన మార్పులు జరిగాయి. ఏదైనా వ్యవస్థలో కొద్దిగా టైం తీసుకుంటారు. వాటి ఇంప్లిమెంటేషన్లో 101 సూచనలలో 90% ఇంప్లిమెంటేషన్ జరిగాయి. ఇంకా అంటే రాధాకృష్ణ కమిషన్ మీద కానీ, అందులో ఉన్నటువంటి సభ్యుల మీద కానీ, ప్రభుత్వం యొక్క ఆలసత్వం మీద కానీ ఎక్కడన్నా కానీ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి విజయ్? సిస్టమ్ భారతదేశానికి ఈ సిస్టమ్ పనికిరాదనే తేలిందండి. దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జాము అనేది పనికిరాదు. 140 కోట్ల జనాభాకి, ఇన్ని భాషలు ఉన్న దేశానికి గతంలోనే మాదిరిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే ఈ నీటికి సంబంధించినటువంటిది కావచ్చు నిర్వహించుకునే విధంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు అని ఇప్పుడున్న భారతదేశ వ్యవస్థకి ఈ జనాభాకి ఈ సిస్టమ్ సరిపోదు అనేది ఒకటికి ఎన్నోసార్లు తేలింది. ఈ పరిస్థితి సిబిఎస్ఈలో తేలుతుంది, నీట్లో తేలుతుంది, జేఈలో తేలుతుంది, ఇంకా అనేక నేషనల్ ఎగ్జామ్స్లలో తేలిపోతుంది. ఒక్క సివిల్ సర్వీసెస్లోనే ఇంతవరకు కానటువంటి అంశం ఉంది తప్ప మిగతా ఏది కూడా ఉద్యోగాలది వేరు. ఈ ముఖ్యంగా ఎగ్జామ్స్కి సంబంధించి స్టడీకి సంబంధించినటువంటి అంశంలో డీసెంట్రలైజేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఇస్తేనే పిల్లలు స్టడీ చేసుకుంటారు. ఉద్యోగాల విషయంలో వేరే వివరించండి, కానీ చదువుల విషయంలో మాత్రం ఈ సిస్టమ్ పనికిరాదనేది తేలింది. మొత్తం దీన్ని రాధాకృష్ణ కమిషన్ కాదు, ఇంకో కమిషన్ వేసి దీన్ని మొత్తం సంస్కరణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మారుతున్న టెక్నాలజీలో కావచ్చు, మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా కావచ్చు, మారుతున్న సిలబస్ల విషయంలో కావచ్చు, చదువుకునే పద్ధతుల విషయంలో కావచ్చు, మారినటువంటి నేపథ్యంలో దీన్ని పెద్ద సంస్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇట్లాంటి తప్పుదాలు జరిగి ఇన్ని కోట్ల మంది స్టూడెంట్స్, లక్షల మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అట్లాంటి ప్రపోజల్స్ తోటి ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా ఒక దేశానికే మొత్తం ఒక ఎలాంటి ఇబ్బంది రాకున్నటువంటి సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వదిలిపెట్టి చిల్లర దేశం పాకిస్తాన్తో పోల్చుకోవడం ఏందని మనము పాకిస్తాన్ పోల్చుంటే మనకు జరువులు బాకినట్టు ఉంటుందండి. అసలు నువ్వు పోల్చుకుంటే చైనాతో పోల్చుకుంటే అమెరికాతో పోల్చుకోవాలి. అరే వీళ్ళకి ఎంతసేపటి పాకిస్తాన్ ఒక ఫెయిల్యూర్ కంట్రీ తోటి పోల్చుకొని వాడు ఇట్టుండి చోటు వానికంటే మేము బెటర్గా ఉంటాము, ఇది సరైనటువంటిది కాదు. మనం వాళ్ళు చెప్పేటప్పుడు మేము 4వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందినమని చెప్పుకుంటాడు. పోల్చుకోవడమేమో పాకిస్తాన్తో పోల్చుకోవడం అది చాలా అవమానం. మనకే అవమానం. అది అవమానిస్తున్నట్టు. మొన్న హైడ్రోజన్ ట్రైన్ కూడా విడుదల చేసాం, ఐదో దేశం. మీలాంటి మేధావులకు తెలియదా ఇవాళ ఆర్థికంగా ఎంత స్థితిలో ఉన్నామో, 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో? మాట్లాడకుండా చేసుకుంటూ మాట్లాడుతున్నారు కదా. జీడీపీ 5వ స్థానంలో ఉన్నందుకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 10వ స్థానంలో ఉంది. మీరు 15 ఏళ్ళ నువ్వు 100 స్థానం నుంచి 10వ స్థానం వరకు తీసుకొచ్చిన ఆయన గొప్ప, 10 నుంచి నువ్వు 5 తీసుకొచ్చిన ఆయన గొప్ప. 90 నుంచి నువ్వు ఏం చేయలే కదా. 90 నుంచి 10 వరకు తీసుకొచ్చింది కదా. ఆ లెక్కన చూస్తే ఆ లెక్కన మీరు 10 నుంచి ఇది తీసుకొచ్చి అది కూడా ఏంది వాళ్ళు వేసిన అంతకుముందు ఉన్న పునాదుల మీద మీరు నిర్మించినటువంటిదే. ఇది మీరు ఏదైనా ఎయిమ్స్ గానీ ఐఐటీస్ గానీ ఇవన్నీ చేశారు. ఇంటీరియర్ డెకరేషన్ చేసి మొత్తం కట్టినమంటే భారత సమాజం యాక్సెప్టెన్స్ చేయటానికి సిద్ధంగా లేదు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నిజంగానే ఉంటే మరి హ్యాపీనెస్ లో ఏ ప్లేస్ లో ఉంది? మొత్తం అదాని భారత ప్రభుత్వ రంగ మౌలిక వసతులన్నీ అదాని చేతిలో ఎందుకు పోయినాయి? మీలాగా నిషేధించబడినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ దేశంలో నిషేధించబడినటువంటి